రాజమహేంద్రవరం పట్టణ రజక సంఘం ఫంక్షన్ హాల్లో అఖిల భారత రైతు కూలీ సంఘం 9వ జిల్లా మహాసభ నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షులు జె సత్యబాబు సంఘం జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు జె సత్యబాబు సంఘం జెండా ఎగరవేసి సంఘం నాయకులు జె సత్యబాబు, పి బుజ్జిరెడ్డి, పండేల సోమన్న, గంటా బాలరాజు అధ్యక్షతన మహాసభ ప్రారంభమైంది. సంఘం జిల్లా కార్యదర్శి పి వెంకటనాయుడు ఉద్యమాల్లో అమరులైన అమరులకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సభకు ముఖ్య వక్తలుగా హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం దుర్గాప్రసాద్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ నాయకులు పాల్గొని ప్రసంగించారు. కూడా ఈస్ట్ గోదావరిలో గ్రామీణ ప్రాంతాలలో ఆదివాసీ ప్రాంతాలలో పనిచేస్తూ మన సంఘం యొక్క అభివృద్ధి కోసం మన సంఘం నాయకత్వంలో అనేక ఆదివాసీ ఉద్యమాలని రైతాంగ ఉద్యమాన్ని నిర్మించడానికి కృషి చేస్తూ మళ్ళినటువంటి అనేక మంది అమరవీరులను స్మరిస్తున్నాం. ఇవాళ దేశమంతా అల్లకల్లోలంగా ఉంది అనే విషయాలు చూస్తున్నాం. దేశమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఈ అల్లకల్లోలానికి బాధ్యులెవరు? నరేంద్ర మోడీ అండ్ కూటమి. రాష్ట్రంలో అయితే నారా చంద్రబాబు నాయుడు అండ్ కూటమి. ఇట్లా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ వీళ్ళ పరిపాలన ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా ప్రజలని ఇబ్బందులు చేస్తున్న కారణంగా దేశాన్ని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న కారణంగా దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్న కారణంగా ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్న కారణంగా ప్రజల జీవన విధానాన్ని దుర్భరం చేస్తున్న కారణంగా వాళ్ళ దేశమంతా కూడా అల్లకల్లోలంగా మారి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, ప్రజలు కోపంతో ఉన్నారు. రైతాంగం కావచ్చు, కార్మికులు కావచ్చు, విద్యార్థి యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ భారతదేశంలో ఆగ్రహంతో ఉన్నారు. దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కార్మిక వర్గంపై దాడులు, ఆదివాసీలపై దాడులు, రైతాంగంపై దాడులు, మహిళలపై దాడులు, విద్యార్థులపై విద్యార్థి విజయులపై దాడులు ఇవాళ దేశంలో పెట్టకపోతున్నాయి. మా సమస్యల్ని పరిష్కరించండి, మా బాగుల్ని పట్టించుకోండి, మా ఇబ్బందుల్ని కడతీర్చండి, మా కష్టాలని గట్టెక్కించండి అని అడగటమే ఒక నేరంగా వాళ్ళ పాలకులు ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ప్రజా వ్యతిరేక పాలన, గుండాయిజం, రౌడీయిజం, రౌడీ ముఖం తెలియకపోవడం అనేది వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రచలిపోయింది. ఒక 3 రోజుల క్రితమే రాజమహేంద్రవరంలో ఒక మెడికోను అంటే ఒక స్టూడెంట్ అమ్మాయిని అకారణంగా దాడి చేసి రౌడీ ముఖను దాడి చేస్తే ఇప్పుడు కోమాలకు పోయి సాగు బతుకుల్లో ఇక్కడ రాజమండ్రి హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడే కాదు
దేశంలో అన్ని చోట్ల, మన రాష్ట్రంలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఇంతకుముందే చెప్పినట్లుగా ఢిల్లీలో విద్యార్థి యువతులను వాళ్ళ డిమాండ్ మీద ఒక కాక్రోచ్ అనే ఒక సంస్థ మేరకు లక్షలాది మంది ఢిల్లీ చేరుకొని మా భవిష్యత్తుని మీరు పాడు చేస్తున్నారు, పరీక్షా పత్రాలు లీక్ చేస్తూ ఉన్నారు, మాకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, లంచగొండితనం పెరిగిపోయింది, దేశంలో ఉద్యోగుల పరిస్థితులు, యువజనుల పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి, మాకు సరైనటువంటి రక్షణ కావాలి, మా చదువులకు కానీ మా ఉద్యోగాలకు కానీ ఒక భరోసా గ్యారెంటీ అనేది కావాలని చెప్పేసి అడుగుతున్నటువంటి విద్యార్థులపై నరేంద్ర మోడీ గవర్నమెంట్, అమిత్ షా గవర్నమెంట్ పెద్ద ఎత్తున పోలీసుల్ని దింపి ఢిల్లీలో దారుణంగా లాఠీచార్జ్ చేయడం, బాష్పవాయు ప్రయోగించడం, అనేక మందిని కొట్టడం, అమ్మాయిల చుట్టు పట్టుకొని లాగడం, బట్టలు దించడం, లాఠీలతో తరగడం, కొట్టడం, ఖాళీ బట్టలతో కొట్టడం అనేటువంటిది మనం టీవీలో చూసాం అందరం కూడా. కనీసం క్షమాపణలన్నా చెప్పారా? కనీసం విచారణ వ్యక్తం చేశారా? లేదు. న్యాయం కోరుతూ వాళ్ళు రోడ్లెక్కితే, నిరాయుధులుగా శాంతియుతంగా రోడ్లెక్కితే బాష్పవాయువులు, బారికేడ్లు, లాఠీలు, ఇంత దుర్మార్గంగా ఆ లాఠీలకి మేకులు కొట్టి ఆ ఉద్యమంలో పోలీసులతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ గూండాలు చాలా దారుణంగా కొట్టారు. అయినా విద్యార్థులు, యువత, జెన్సీ ఎక్కడ తగ్గలేదు. కొట్టండి, చంపండి, ఏమైనా చేయండి, ధర్మేంద్ర ప్రధాన్ అనే విద్యామంత్రి రాజీనామా చేయాలి. బీజేపీ నాయకత్వం ఇప్పటి వరకు దాదాపు 150 నుంచి 200 పేపర్ లీకేజీలు జరిగాయి. పేపర్ లీకేజ్ జరగడం అంటే పరీక్ష పేపర్ కొనేసుకోవడం, డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ళు కొట్టేయడం, వాళ్ళ విద్యలో ఉద్యోగాల్లో డబ్బులున్న వాళ్ళు మోసగాళ్ళు, కేటుగాళ్ళు పైకి రావడం తప్ప మరేమీ కాదు. ఈరోజు ఏజెన్సీలో నక్సలైట్ ఉద్యమం కారణంగా అనేక హక్కులు సాధించుకున్నాం. ఈరోజు నక్సలైట్ ఉద్యమాన్ని అణిచే పేరుతోటి గిరిజనుల హక్కులన్నీ కూడా హరిస్తూ ఉన్నాం. లంక బోర్డు సాధించుకున్నాం, పోడు భూములు సాధించుకున్నాం, దోపిడీ అరికట్టం, వడ్డీ వ్యాపారుల దోపిడీ అరికట్టం, పెట్టుబడిదారుల దోపిడీ అరికట్టం, లాటరేట్ మైన్లు, అనేక పనులు లూటీ చేయడానికి అవకాశాలు లేకుండా ఈ నక్సలైట్ ఉద్యమం బ్రేకులు వేస్తే ఆ నక్సలైట్ ఉద్యమమే లేకుండా చేస్తూ ఉంటారు. ఈరోజు ఆదివాసీలకి ఎటువంటి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకి ఉద్యోగాలు ఇవ్వాలని జీవో నెంబర్ని రద్దు చేసి, అంటే ఆదివాసీలు వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా పర్లేదు, వాళ్ళతో పాటు నాన్ ట్రైబ్స్తో వాళ్ళు పోటీ పడలేరు, నాన్ ట్రైబ్స్ పిల్లలతో వాళ్ళు పోటీ పడలేరు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో ఇస్తే ఆ జీవోలు సవరణ చేసి ఆ జీవో ద్వారా గిరిజనేతలను ప్రోత్సహించారు. ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ప్రజాప్రతినిధులందరూ ఆదివాసీలో ఉండాలని చెప్పేసి దాన్ని కూడా సవరించి ఈరోజు మారేడుమిల్లి, వైరావరం, అడ్డదేగల, రంపచోడవరం ఈ మండలాల్లో కూడా గిరిజనేతర ప్రజాప్రతినిధుల్ని, ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, ఎంపీపీలని ఎన్నుకునే సంస్కృతి తీసుకొచ్చారు. ఒకప్పుడు అది లేదు. ఆదివాసీ అడ్మినిస్ట్రేషన్ అంతా ఆదివాసీలకే ఉండేది. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి చేస్తాం అంటే ఏం అభివృద్ధి చేశారు? ఈరోజు ఏజెన్సీ బిడ్డలందరూ కూడా పట్టణాలకు వలసపోతూ ఉన్నారు. ఉపాధి లేక హోటల్స్లో పనిచేస్తూ ఉన్నారు, షాపుల్లో పనిచేస్తూ ఉన్నారు, అనేక రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ ఉన్నారు, హాస్పిటల్స్లో పనిచేస్తూ ఉన్నారు. నువ్వు చూపించిన ఉపాధి ఏంటని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన పరిస్థితి. ఏజెన్సీ అంతా కూడా ఈరోజు చాలా దారుణంగా దోపిడీ వర్గాల చేతుల్లో ఈరోజు ఏజెన్సీ ఉంది. మైదాన ప్రాంతంలో కూడా యువతకు ఉద్యోగాలు లేవు, చదువు లేదు, చదువు అంతా కూడా వ్యాపారమయమైపోయింది. డబ్బులున్న వాడికే చదువు, డబ్బులు లేకపోతే చదువు లేదు, చదువు కొనేవాడికే చదువు, చదువుకుందాం అనుకునేవాడికి చదువే లేదు. ఈరోజు ఈ వ్యవస్థని బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న స్వతంత్రం అని చెప్తున్నారే,
ఈ స్వతంత్ర పాలతో ఈ దేశాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతా ఉన్నారు. విద్య వ్యాపారం, వైద్యం వ్యాపారం, అన్ని రంగాల వ్యాపారం ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రైవేట్ వాడు దోపిడీ చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఏదైతే కార్మికులకి 44 కార్మిక చట్టాలు ఉన్నాయో రద్దు చేసి కార్మికులు కట్టుబానిసలుగా చేయడానికి లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. కార్మికులు సమ్మె చేసి హక్కు కోల్పోయారు. సంఘం పెట్టుకుని హక్కు కోల్పోతూ ఉన్నారు. 8 గంటల పనిదినాన్ని చికాగో కాలంలో మేడే కాలం నుంచి పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని ఈరోజు 12 గంటలు చేయడానికి కోరుకున్నారు. సిగ్గులేని చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో రోజుకు 10 గంటలు పనిచేయాలని చెప్పేసి తీర్మానం చేసింది. అంటే కార్మికుడి శ్రమను దోసుకోవడం, కష్టజీవుల శ్రమను దోసుకోవడం, రైతుల శ్రమను దోసుకోవడం, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఇది ఈ దేశంలో సాగుతున్న వ్యవహారం.